పేజ్ నంబర్ 144. భగవత్ స్వరూపులుగా ఆచార్యులు చెప్పిరి. శిష్టాన్నమీసార్చనమార్య సేవాం తీర్థాటనం శ్రమధర్మ నిష్ఠాం యమానుసక్తిం నియమానువృత్తిం చిత్తప్రసాదయ వదస్తి తజ్ఞ. అంటే పరిశుద్ధమైన సంసారమును సంపాదనము ద్వారా లభించిన అన్నము ఈశ్వర భక్తి, శ్రేష్ఠ వ్యక్తులను సేవించుట, తీర్థయాత్రలు, తమ తమ ఆశ్రమముల ధర్మముల యందు శ్రద్ధ, అహింసాది నియమములను ప్రేమతో అనుష్ఠించుట, నియమానుష్ఠానము మొదలగు సాధనములు చిత్త ప్రసన్నతకు అనగా చిత్త నైర్మల్యమునకు అవసరములగు అని చిత్తశుద్ధికి వాళ్ళ ఈ సాధనములు తెలిసిన వారు చెప్పిరి అని. అంటే దీని అర్థం అనమాట. ఒకసారి చదవాలా ఏంటేంటో. అంటే పరిశుద్ధమైన సంపాదన ద్వారా లభించిన అన్నం, ఈశ్వర భక్తి, శ్రేష్ఠ వ్యక్తులను సేవించుట, తీర్థయాత్రలు, తమ తమ ఆశ్రమముల ధర్మముల యందు శ్రద్ధ, అహింసాది నియమములను ప్రేమతో అనుష్ఠించుట, నియమానుష్ఠానము మొదలగు సాధనములు చిత్త ప్రసన్నతకు అనగా చిత్త నైర్మల్యమునకు అవసరములు అని చిత్తశుద్ధికి వాళ్ళ ఈ సాధనములను తెలిసిన వారు చెప్పిరి. శిష్టాన్నం వాళ్ళు ఒక్కటి విడదీసి చెప్తున్నారేమో. శిష్టాన్నం అంటే, శిష్టాన్నం అనగా న్యాయముగా సంపాదించిన ఆహారం. ఆ విషయమున ఇట్లు చెప్పబడింది. న్యాయోపార్జిత విత్తేన కర్తవ్యం జ్ఞానరక్షణం అన్యాయేన తు యా జీవేత్ సర్వధర్మ బహిష్కృత. న్యాయముగా సంపాదించిన ధనముచే జ్ఞానమును రక్షించుకొను వలెను. అన్యాయముగా సంపాదించిన ధనముతో జీవించిన వారు సర్వధర్మ బహిష్కృతుండు. ఒకటి, న్యాయోపార్జిత విత్తేనా, న్యాయముగా సంపాదించిన ధనమనగా ఉద్యోగస్తులు తమ జీతము తప్ప లంచము లేమియు తీసుకొనరాదని భావము. అటులనే వ్యాపారస్తులు అధిక లాభములు తీసుకొనకుండా సంపాదించు ధనమును న్యాయోపార్జితములు అని అనబడెను. జ్ఞానరక్షణం, జ్ఞానరక్షణం అనగా ధర్మాచరణము. పరోక్ష జ్ఞానము కలిగిన తర్వాత న్యాయముగా సంపాదించిన ధనము, అహింస మొదలగు దైవ సంపదను ఉపయోగించి ధర్మమును ఆచరించి అపరోక్ష జ్ఞానమును పొందుటకు ప్రయత్నించవలెను. ఇచ్చట ఈ జ్ఞానరక్షణం అను శబ్దము పరోక్ష జ్ఞాన సంరక్షణమును గురించి. పరోక్ష అపరోక్ష అన్న పదాలకి పరోక్ష అంటే పర అంటే మనకు అనుభవం లేదు, అపరోక్షం అంటే డైరెక్ట్ గురించిన వ్రాయబడింది. అన్యాయేనతు యోజీవేత్. ఇక అన్యాయముగా సంపాదించిన ధనముతో జీవించే వారి సంగతి ఆలోచించదు. ఉద్యోగ వర్గము, వ్యాపారస్తులు మొదలైన వారి నుండి తమ అధికారమును దురుపయోగపరిచి లంచములను తీసుకొనెదరు. అటులనే వ్యాపారస్తులను తమ వస్తువులు చెడ్డవైన మంచి వస్తువులని ఖరీదును తీసుకొనెదరు. అంటే ఖరీదంటే ఎక్కువ డబ్బు. ఆ విధంగా వారు లాభములను సంపాదించెదరు. కొంతమంది వేల కొలది కూలీలను యంత్రములలోను కర్మాగారముల యందును పనిలోనికి తీసుకొని వారిచే రోజంతయును పరిచయించవచ్చెదరు. 4 గణాలు మాత్రము కూలి ఇచ్చెదరు. ఇట్లు సంపాదించిన ధనము అన్యాయముగా సంపాదించిన ధనము అనబడును. ఇట్టివారు ఎంతకాలము ఏ విధమైన ఉపాసనము చేసినను మల విక్షేప దోషములను నశించి వారికి జ్ఞానము కలగదు. అంటే ఆ దోషాలు ఉండిపోవడం వల్ల జ్ఞానం కలగదు. వారు సర్వధర్మ బహిష్కృతములు. ధర్మశాస్త్రము అని చెప్పబడింది. న్యాయార్జిత ధనస్తత్వజ్ఞాన నిష్ఠో తిథి ప్రియ శాస్త్రవిత్ సత్యవాదీ వా గృహస్థత్వేపి ముచ్యతే. న్యాయముగా ధనమును సంపాదించువాడు,
తత్వజ్ఞానమునందు నిష్ట కలవాడు, అతిథులయందు ప్రేమ కలవాడు, శాస్త్రజ్ఞుడు, సర్వ వ్రతుడు అయిన వాడు గృహస్థాశ్రమం నందే ముక్తిని పొందును. ఈశార్చనం అనగా ఈశ్వర భక్తి అనగా పరమాత్ముని మందలి భక్తి చెప్పుచున్నది. సాండిల్య సూత్రమున సా పరానురక్తిరీశ్వరే అని ఉన్నది. ఈశ్వరుని అందలి అనన్య ప్రేమయే భక్తి. చూసారా, భక్తి అంటే అన్ని చోట్ల నారద భక్తి సూత్రాల్లోని అలాగే చెప్పారు. ఇలాగా మనం కోవిళ్ళకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి ఇలాగ ఇది భక్తి అని మన వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారు. అలా కాదు. పరమాత్ముడి పట్ల, భగవంతుడి పట్ల అనంతమైన ప్రేమే భక్తి. కానీ మన వాళ్ళకు వాళ్ళు ఇలా చేస్తున్నారని మనము వెళ్ళిపోతాం. అంతేగాని ఆ మనం అసలైన వాటిని గ్రహించటం లేదు. అందుకని చూసారా, ఇక్కడ ఎక్కడో సాండిల్య సూత్రంలో కూడా పరానురక్తిరీశ్వరే, సా పర అనురక్తిరీశ్వరే అని ఉన్నది. ఈశ్వరుని అందరూ అనన్య ప్రేమయే భక్తి. ఆర్య సేవ అంటే ఇంట్లో మనుషులను కంటే ఈశ్వరుని ఎక్కువ ప్రేమించగలిగినప్పుడు, ఈశ్వరుడు లేడు కనబడడు కదా అంటే ఎవరికి కనబడడు? ఇంద్రియాలకు కనబడడు. ఆయన నిరంతరం ఉన్నాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోయి కనబడే వాళ్ళే సత్యమని, కనబడని ఈశ్వరుడు, మనం కనబడే వాళ్ళతో సుఖం అనుభవిస్తున్నామన్నా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల వస్తుంది తప్ప వీళ్ళు కాదు. మనుషుల వల్ల కానీ వస్తువుల వల్ల కానీ సుఖం వస్తుందన్న భ్రాంతిలో మనం జీవిస్తున్నాం. ఆ భ్రాంతి వల్లే మనం మోహంలో ఉండి అజ్ఞానంలో పడి జ్ఞానాన్ని అసలైన ఈ దైవానికి దూరం అయిపోతున్నాం. అంటే ఆయన అనుగ్రహం లేకపోతే దేంట్లోంచి సుఖం రాదు. ఎంత సుఖమైనా సరే ఆయన అనుగ్రహం వల్ల వచ్చేదే. ఆ విషయం మనం మర్చిపోయి అజ్ఞానంలో జీవిస్తున్నాం. వస్తువులు సుఖం ఇస్తారు అని అజ్ఞానంలో జీవిస్తున్నాం, వస్తువులు, వ్యక్తులు. అందుకని అది ఈశ్వరుడి యొక్క ఈశార్చనం అంటే ఆ అనన్య ప్రేమయే భక్తి. ఆర్య సేవ, ఆర్యులు అంటే దైవ సంపద కలవారు, సదాచార పరాయణులకు జనులు. వారిని సేవించుట ఆర్య సేవ అనబడదు. అంటే మంచిగా దైవ సంపద ఉన్న వాళ్ళని, ఆ సాంగత్యం యొక్క ఇది ఇంతకు ముందు కూడా చెప్పారు కదా, ఎంతో మనకి సహాయం చేస్తుంది. వాళ్ళని సేవించడం. తీర్థాటనం, పుణ్యక్షేత్ర సందర్శనము చే అంతఃకరణం పరిశుద్ధమగును. అంటే ఇదేంటి, మనకి పుణ్యక్షేత్ర సందర్శనం అంటే ఈ విషయం ఎక్కడ చెప్పారంటే అసలు దైవతత్వమే లేదు, మనమేమోని ఏదో అధర్మ కార్యాలు చేస్తున్నాం, ఇవి ఆ జంతువులని చంపేసి ఇంకొక మనుషులను ఇబ్బంది పెట్టి అలాంటి వాళ్ళందరికీ అవన్నీ మనం చెయ్యాలి అని చెప్తున్నారు. కానీ మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పుణ్యక్షేత్ర దర్శనం ఒక పిక్నిక్గా, ఎక్స్కర్షన్గా మారిపోయింది. తర్వాత స్వాశ్రమ ధర్మ నిష్ఠాం, అది తమ తమ ఆశ్రమ ధర్మములందు నిష్ఠతో నుండుట శాస్త్రమునందు వ్రాయబడింది. యతీనాం ప్రసమో ధర్మో నియమో వనవాసినాం దానమేవ గృహస్థానాం శుశ్రూష బ్రహ్మచారిణాం. అంటే యతి ధర్మం శాంతి, వానప్రస్థులకు నియమ పాలనము ధర్మం. వానప్రస్థం అనేది ఇప్పుడు లుప్తం అయిపోయింది. అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ బాధ్యత తీరిపోయాక అందరూను ఆ కాలంలో గృహస్థులందరూ అడవికి వెళ్ళిపోయేవారు, అక్కడ తపస్సు చేసుకునేవారు. ఈ కాలం ఏంటంటే చనిపోయే వరకు 90 ఏళ్ళు వచ్చినా నా పిల్లలు నా మనవలని మనం వేలాడుతున్నాం. ఆ బంధాల నుంచి విముక్తి రావడానికి వానప్రస్థ ఆశ్రమం పెట్టారు. ఇది నిత్యము అని మనం జీవిస్తున్నాం. ఇవి నిత్యం కాదు. వీళ్ళందరూ సత్యము నిత్యము అన్న భ్రాంతిలోంచి మనం బయటపడాలి. అందుకని గృహస్థుల ధర్మము దానము, బ్రహ్మచారులకు వానప్రస్థులకు నియమపాలనము ధర్మము. గృహస్థుల ధర్మం దానము, బ్రహ్మచారులకు గురు శుశ్రూష ధర్మం. యతీనాం ప్రసమో ధర్మ, శృతి చెప్పుతోంది. శాంతో దాంత ఉపపరత స్థితిక్షు సమాహితో భూత్వా మన్నేవా త్వన్యేవాత్మనాం పశ్యతి. సన్యాసి సమము దమము ఉపరతి తితిక్షలను పొంది తన ఆత్మయందే ఆత్మను చూచును. సన్యాసి అంటే ఎవరైనా సరే గృహస్థాశ్రమంలో ఉండి కూడా మనం ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే సన్యాసి కింద లెక్క. అంటే ఇక్కడ ఇది మామూలుగా అతను ఆ కాలంలో అందుకే చెప్పాను కదా, ఇది ఎందరో మహాత్ములు ఈ పుస్తకాన్ని గైడెన్స్గా తీసుకుంటారు.
సర్వకాల సర్వావస్థల యందు వాసనాత్యాగము సమము, బాహ్యేంద్రియ నిగ్రహము దమము, విషయ నివృత్తి ఉపరతి, సర్వదుఃఖ సమనము తితిక్ష, పరమాత్ముని అందరి చిత్తైకాగ్రత సమాహితత్వము, నియమోచన వాసినాం స్మృతి చెబుతోంది. అథ విప్రో వనం గచ్చే ద్వినా వా భార్యయా సహ జితేంద్రియో వసేత్తత్ర నిత్యం శ్రౌతాగ్ని కర్మకృత్. గృహస్థాశ్రమం పూర్తయిన తర్వాత బ్రాహ్మణాదులు భార్యతో కాని భార్య లేకుండా కాని అరణ్యంలోనికి వెళ్ళవలను. అక్కడ జితేంద్రియులుగా నివసించవలను. యథావిధిగా శ్రోతాగ్నిహోత్రములను ఆచరించవలను. శ్లోకమునందలి అథ అంటే ఈ విధముగా అని శబ్దమునకు గృహస్థాశ్రమునకు తరువాత అని అర్థం. అది ఆ కారణముచే గృహస్థాశ్రము నిర్వహించకుండా వానప్రస్థాశ్రమమును స్వీకరించరాదని భావం. అదే గృహస్థునికి వానప్రస్థం ఉంటుంది. యోగాభ్యాసరతో నిత్యం స్థానాసన విహారమాన్ హేమంత గ్రీష్మ వర్షాసు జలాజ్ఞాకాశమాశ్రయేత్. కూర్చునున్నా నిలబడి ఉన్నా నడుచుచున్నా విత్తమును యోగాభ్యాసమందు చిత్తమును యోగాభ్యాసమందు లగ్నము చేయవలెను. హేమంత ఋతువునందు జలమునందు కూర్చున వలను. గ్రీష్మమునందు పంచాగ్ని మధ్యమున కూర్చుని, అంటే ఏంటి హేమంత ఋతువు అంటే చలి, అప్పుడు ఎక్కడ కూర్చోవాలట? జలంలో. గ్రీష్మమునందు పంచాగ్ని మధ్యమున కూర్చుని తపస్సు చేయవలను. అనగా నలుదిక్కులను అగ్నిహోత్రములను ప్రజ్వలింపచేసుకుని శిరము పైనున్న సూర్యుని 5వ అగ్నిగా భావించి అజ్ఞా తపమును అను సూర్యాతపమును సహించుట తపస్సు సహించుచు తపస్సు చేయవలను. ఇది పంచాగ్ని తపము. వర్ష ఋతువునందు ఆరు బయట కూర్చుని వర్షము సహించుచు తపస్సు చేయవలను. అనగా నీరు వేడి చలి సహించవలను. అదండి. అంటే శరీరానికి అలాగా అలవాటు చెయ్యాలి. అగ్నినాత్మని వైతానాం సమారోప్య యథావిధి అనగ్ని రణికేత స్యాన్ము నిర్మూల పలాశన. అంటే శ్రోతాగ్నులు అని మూడింటిని యథావిధిగా తనయందే ఆరోపించుకుని అగ్నియును అగ్నిశాలయును లేకుండా మౌనముగా నుండి దుంపలు కాయలు మొదలగు వానితో తన జీవితము నిర్వహించుకొనవలెను. అనగా నివ్వరి ధ్యానము అనగా ఏంటో ఇది ఇక్కడ అనగా నివ్వరి ధాన్యము, నివ్వరి ధాన్యము, ఈ వరి ధాన్యం అని అర్థం. మొదలగు జాతులకు చెందినవి కూడా తినరాదు. ఓహో, ఈ వరి ధాన్యము మొదలైన జాతులకు కూడా చెందినవి తినకూడదుట. కందములు మూలములు ఫలములు మాత్రము అరణ్యము నుండి సంపాదించుకొని తినవలను. దానమేవ గృహస్థానం. ఇచ్చట గృహస్థు ధర్మము దానం మాత్రమే అని ఎలా వ్రాయబడింది అను సందేహం కలగవచ్చును. కలియుగమునందు దానము మాత్రమే ప్రధానముగా పరిగణించబడింది. ఏలననా ఈ కాలము నందలి జనులలో యజ్ఞములు తపమును చేయు సామర్థ్యము కుంటుపడినది. కావున అంతఃకరణ పారిశుద్ధ్యం కొరకు దానమే ముఖ్యమని తెలియజేయబడింది. నేను చెప్పాను కదండి, మన సాంప్రదాయంలో శ్రద్ధతో భోజనం పెట్టి ఆ భోజనం చేసిన వాళ్ళకి దక్షిణిచ్చి కాళ్ళకి నమస్కరిస్తాం. అంటే దానం చేసే అవకాశం వచ్చిందని మనం భావించాలి. కావున అంతఃకరణ పారిశుద్ధ్యం కొరకు, అందుకని అంతఃకరణ శుద్ధి కోసం దానం చేయాలట. దానము చెప్పబడుచున్నది. బృహత్పరాశర స్మృతి చెప్పుచున్నది. తపః పరం కృతయుగే త్రేతాయోం జ్ఞానముచ్యతే ద్వాపరే యజ్ఞమేవాహం వాహు దానమేకం కలౌ యుగే. కృతయుగములో తపము శ్రేష్టము, త్రేతాయుగమునందు జ్ఞానము ఉత్తమము, ద్వాపర యుగమునందు యజ్ఞము ప్రధానము, కలియుగమున దానము ముఖ్యము అని ఎవరు చెప్తున్నారు? బృహత్పరాశర స్మృతి చెప్తోంది. గృహస్థులు కృతయుగమున తపము చేయుచుండిరి.
వారికి సంవత్సరము పాటైనను సరైన అన్నము లేకుండా జీవించి ఉండగల శక్తి ఉండేటిది. ద్వాపరమున యజ్ఞములు చేయుచుండిరి కావున యజ్ఞ శక్తి చే తలచినది చేయగలిగేటి వారు యజ్ఞము చేసి వర్షము కావలను అని కురిపించేటివారు. అట్లే సమస్త క్రియలను యజ్ఞములచే సాధించేటివారు. నేటి జనులలో తపస్సు గాని యజ్ఞము గాని చేయు శక్తి లేదు కావున దానమే ముఖ్యమని చెప్పబడింది. ప్రతి వ్యక్తియు తన శక్తిని అనుసరించి శ్రద్ధాభక్తులతో దానము చేయవలను. ఇప్పుడు చూడండి, హిందువులకి మస్ట్ అండ్ షుడ్గా లేదు, కానీ ముస్లింలకి ఇంత దానం చేస్తే తన యొక్క ఆర్జనలో 10% ఎంతో, అప్పుడే వాళ్ళు ముస్లిం దాన్ని ఏమంటారండి, మసీదుకి వెళ్ళే అర్హత ఉంటుంది. అలాగే క్రిస్టియన్స్కి మీకు తెలుసది, తన జీతంలో ఇంత శాతం అని దానం చేయాలి. ఆ దానం అంటే అన్ని మతాల్లో కూడా దానానికి ప్రాముఖ్యత ఇచ్చారు. మనకి మస్ట్ అండ్ షుడ్గా లేదు, కానీ మన శాస్త్రాలు కూడా దానం చాలా ముఖ్యం అని చెప్తున్నాయి. అందుకని దానం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానం నిలుస్తుంది కూడా. దానం లేని ఆధ్యాత్మిక జ్ఞానం వికసించదు. అంటే పాత్రస్య హి విశేషేణ శ్రద్ధదానం తథైవ చ అల్పం వా బహువా ప్రేత్య దానస్య వాప్యతే ఫలం. దానమునిచ్చు దాతలు, అందుకని దానం చేసి అహంకరించకూడదు. నాకు దానం చేసే అవకాశం ఇచ్చేవని వాళ్ళని మనసులో కృతజ్ఞతగా ఫీల్ అవ్వాలి, అదనమాట. అయితే దానమునిచ్చు దాతలు తమ శ్రద్ధను తగినట్లుగా ప్రతిగ్రహీత యోగ్యతను అనుసరించి కొంచెమో అధికమో దానము చేసి మృతి చెందిన తరువాత దాన ఫలమును పొందేది. అంటే శ్రద్ధగా దానం చేయాలి, అంతేగాని అది ఎంతైతే అంతే, చేసేదేదో శ్రద్ధతో చేయమంటున్నారు. అప్పుడు వాళ్ళు మంచి ఫలాన్ని పొందుతారు మరణానంతరం. దానము కొంచెమైనా అధికమైనా తన శక్తిని అనుసరించి చేయవలెను. అది అది కూడా శ్రద్ధతో చేయవలెను. అది మనం ఆర్జించేది ఒక 5,000 అయితే 10,000 దానం అలాంటివి చేయకూడదు. మనకు ఎంత వీలైతే అంతే చేయాలి. ప్రజలు ఏమనుకొనెదరో అను భయముతో దానము చేయువారు లోకుల నింద నుండి విముక్తుడగును, కానీ అతడు దాతగా పరిగణించబడడు. నిజముగా దారిద్ర్యంతో బాధపడువానికే దానము చేయవలెను. ధర్మశాస్త్రములు ఘోషించుచున్నవి, శక్త్యాన్నదానం సతతం తితిక్షా ధర్మ నిత్యతో యదార్హం ప్రతి పూజా చ సర్వభూతేషు వై సదా. శక్తిని అనుసరించి ఎల్లకాలముల యందును అన్నదానం చేయవలెను. సుఖ దుఃఖములను సహించుచు నిత్య ధర్మమును ఎల్లప్పుడూ ఆచరించవలెను. వారి వారి యోగ్యతలను బట్టి ఎల్ల ప్రాణులను ఆదరించి పోషించవలను. అంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఏదో యథాలాపంగా వచ్చారని కాకుండా దైవానుగ్రహం వల్ల వచ్చారని వాళ్ళని మనం దైవంగా చూసి ఆదరించాలి, అంతేగాని పని లేకుండా వచ్చేసాడు అలా ఆలోచించకూడదు. ఎందుకంటే ఏ వ్యక్తి అక్కడ అలాగ వచ్చేసారని భావించడం మన అజ్ఞానం. ఆకలితో బాధపడు వారికి అన్నము పెట్టవలెను. దుఃఖములతో బాధపడు వారికి ఊర్మిని కలగచేయవలను. లోక కళ్యాణములకు ధర్మములను ఆచరణలోనికి తేవలను. ప్రతి ప్రాణియు ఈశ్వర స్వరూపుడని భావించి దాని యందు ప్రేమను కలిగి ఉండవలను. మహాభారతమును ఉద్బోధించబడింది, దేయమాత్తస్య శయనం పరిశ్రాంతస్య చాసనం తృషితస్య చ పానీయం క్షుదితస్య చ భోజనం. రోగముతో బాధపడు వారికి శయ్యను, అలసిని వానికి ఆసనమును, దప్పికగొన్న వారికి దాహము, ఆకలిగొన్న వారికి అన్నమును ఇవ్వవలను. ఎవరికి ఏ వస్తువు ఎప్పుడు కావలనో వారికి ఆ వస్తువును అప్పుడు సమయానుకూలముగా దానము చేయవలను. తాను ఇతరులకు ఎట్లు ఇచ్చునో తనకు పరమాత్ముడు అట్లే ఇచ్చును. అదండి, మనం గొప్ప కోసం దానం చేసామనుకోండి, మనకి ధనం దొరుకుతుంది, కానీ ఆదరణ అది దొరకదు. అంటే తిరస్కారంతో కూడా మనకు దొరకవచ్చు. మనం ఎలాంటి భావంతో దానం చేస్తే మనకు అదే ఫలితం వస్తుంది. మనం శ్రద్ధాభక్తితో చేస్తే మనకి అదే వెనక్కి రిటర్న్ అవుతుంది. అందుకని అది చాలా ముఖ్యం. అన్నము దానము చేయువాడు అన్నదహ సుఖమాప్నోతి. ఇతర శాస్త్రములు కూడా బలపరుస్తున్నాయి అని చెప్తున్నారు. సుతృప్త సర్వవస్తుషు
భూమిదానాత్ పరం నాస్తి విద్యాదానం తతోధికం. అన్నము దానం చేయువాడు సుఖమును పొందును, సర్వ పదార్థములను పొంది తృప్తిని పొందును. సర్వ పదార్థములను పొంది. భూదానం ఉత్తమమైనది, విద్యాదానం అంతకంటేను మించినది. విద్యాదానం అంటే మనం స్కూల్లో చదివే విద్య కాదండి, జ్ఞానం. అది భయము మాత్రమే అంటే ఇక్కడ కృష్ణమూర్తి గారే చెప్పలేదు, మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. అన్ని దానముల కంటే అన్నదానం మిన్న అన్నారు, కానీ అన్నదానం కంటే జ్ఞానదానం ఇంకా మిన్న అని ఆయన ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ గ్రంథంలో చెప్తారు. ధనం ఉన్న ఎవడైనా అన్నదానం చేయగలడు, జ్ఞాని ఒక్కడే జ్ఞానదానం చేయగలడు అని. అలాగే మాస్టర్స్ అండ్ పాత్రలో కూడా జ్ఞానదానం ఎన్నో అంటే జన్మల్లో చేసి, అంటే ఎన్నో జన్మల్లో మామూలుగా సేవలు చేసి జ్ఞానదానం చేసిన ఒక చిన్నపిల్లవాడు, వయసులో చిన్నపిల్లవాడికైనా వాళ్ళు దీక్షిస్తారు. ధనం మాత్రమే దానము చేయవలసిన పదార్థమని అనుకున్న అవసరము లేదు. అన్నదానము క్షణకాలమున తృప్తిని కలగచేయను, అంతకంటేను భూదానము ఉత్తమమైనది. విద్యాదానము మీనన్నిటికంటేను శ్రేష్టమైనది. ఏలననా ఇది ఉభయులకును శ్రేయస్సును కలగజేయను. అంటే చెప్పేవాడికి వినేవాడికి కూడా శ్రేయస్సు కలుగుతుంది. అంటే ఎందుకు చెప్పేవాడు తెలిసిందే కదా అంటే, ఆ రకమైనటువంటి మాటలు చెప్పే అవకాశం, జ్ఞానం అన్నది అలా మనం కూడా నిరంతరం ఇప్పుడు ఎందుకు నిత్యం మనం ఇలాంటివి చదువుతున్నాం అంటే, వీటి వల్ల మాయ మనని ఆక్యుపై చేయకుండా జ్ఞానంగా జీవించగలం. ఔషధం పథ్యమాహారం స్నేహాభ్యంగం ప్రతిశ్రయం దానన్యేవం ప్రదేయవని హ్యాన్యాని చ విశేషతః దీనాంధకృపణాదిభ్యః శ్రేయస్కామేన ధీమతా. బుద్ధిమంతులు తమ శ్రేయస్సు కొరకు దీనులకును, అంధులకును, దరిద్రులు మొదలగు వారకును ఔషధములు, పద్యపానములు, తైలాభ్యంగము, నివాసము మొదలగునవి ఇవ్వవలెను. ఇతర దానములు కూడా విరివిగా చేయవలెను. ఆ విధముగా శక్తి అనుసారము సత్పాత్రునకు చేయు దానమే దానము అనబడును. అసత్పాత్రమునకు చేయు దానము వ్యర్థము. బాధపడువారలకు చేయు దానములో బాధపడుచున్న తన సోదరులకును కుటుంబీకులకును చేయు దానము శ్రేష్టపరమైనది. మనువు వాక్యమును పరిశీలింపుడు. శక్తి పరజనే దాతా స్వజనే దుఃఖజీవిని మధ్వాపాతో విషాస్వాద స్వధర్మ రూపక. ఇతరులకు విరివిగా దానము చేయుచు తన వారలను దుఃఖించుచుండగా చూచుచుండువాడు ధర్మమునకు వ్యతిరేకముగా సంచరించుచున్నాడు. అది పేరునకు, ఇక్కడ ఏదో ప్రింట్ లేదు, ధర్మం మాత్రమే. అట్టివాడు తేనె త్రాగుచున్నాను అనుకునుచు విషమును త్రాగుచున్నాడు. తేనెయందు కలిపిన విషము ఆరంభమున తీయగా ఉండును, కానీ పరిణామమున దుఃఖమే కలిగి ఉండును. కీర్తి, అధికారము, ఉన్నత పదవి మొదలగు వాని కొరకు చేయు దానము కూడా ఆ శ్రేణికే చెందినది. నిజమునకు అది దానము కాదు, ఆడంబరం. చివరకు దుఃఖరూపంగా పరిణమించును, క్లేశములను కలగజేయును. అంటే గొప్పల కోసం చేసే ఏ పనైనా బాధను కలగజేస్తుంది. నలుగురి మధ్యను కూర్చుని ఉన్నప్పుడు ఎవరైనా యాచకులు వచ్చినచో ఇవ్వకపోయినా బాగుండదని సిగ్గుతో అనేక మంది దానము చేయుదురు. అది ప్రీడా దానం. ఈ విషయంన ఈ దృష్టాంతం వినదగినది. ఒక నగరంలో ఒక ధనవంతుడు వ్యాపారస్తుడు ఉండెను. ఓ రోజున అతడు తన బండి కట్టించుకుని బజారులోనికి వెళ్ళుటకు సిద్ధముగా నుండెను. అంతలో ఒక దరిద్రుడు ఆకలితో వచ్చి అన్నమునకు డబ్బు లేదని ఒక డబ్బు ఇవ్వమని ప్రార్థించను. ఆ ధనవంతుడు అతనిని తిట్టి తన బండి ఎక్కి బజారులోనికి పోయెను. బజారులో అతని బండి వద్దకు బేరగాళ్లను, ఇతర గృహస్థులను తమ తమ పనుల కొరకు వచ్చింది.
సరిగా ఆ సమయమునకు వెనుకటి బిచ్చగాడు అక్కడికి వచ్చి ఒక డబ్బు ఇవ్వమని అడిగాను. ధనవంతుడు తన నలువైపులా ఉన్న బేరగాళ్లను, గృహస్థులను పరిశీలించి ఆ ముష్టివానికి వెంటనే 4 అణాలు ఇచ్చాను. కాలాంతరమున ఆ ధనవంతుడు మృతి చెందెను. యముని ఎదుట న్యాయార్థము నిలబడెను. యముడు ప్రశ్నించెను, ఈ ధనవంతుడు దానాది పుణ్యకార్యములు ఏమైనా చేసినా అంటే చిత్రగుప్తుడు సమాధానం చెప్పాను, ఈతడు దానాదులు ఏమీను చేయలేదు, కానీ ఒకప్పుడు ఒక దరిద్రుడికి 4 అణాలు ఇచ్చాను. ఇప్పుడు ఇవన్నీ మనం చదవడం వల్ల మన ఆచరణలో మనం చేస్తున్న రాంగులన్నీ సరిచేసుకోవచ్చు. యముడు అడిగాను, 4 అణాలు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చనో తెలుసుకొనవలసి ఉన్నది. చిత్రగుప్తుడు ఆ సంగతి విస్తారముగా వివరించాను. మరియును అతడు ఇట్లనెను, ఈ విధముగా అతడు చేసిన దానములు చాలా ఉన్నవి. అంతట యముడు చెప్పెను, అట్టి దానములు అసలైన దానములుగా చెప్పబడవు. దీని వంతు అతనికి ప్రయోజనం సిద్ధించదు. ఇది దానములు కావు, క్రీడాదానములు మాత్రమే. కీర్తి కొరకు చేసిన దానమునకు ప్రతిఫలము లభించదు. దంభముతో కీర్తి కొరకు చేసిన దానము కూడా దానము కాదు. కావున ఏ వ్యక్తియును ఈ విధముగా కీర్తి కొరకు కాని సిగ్గుపడి కాని దానము చేయరాదు. చూసారా, ఇది అంటే శ్రీపాద వల్లభ చరిత్రలో ఘనాపాటీలంటే వేదాలు బాగా చదవగలిగేవాడు. వాళ్ళు అంటే వాళ్ళ కంఠస్థం వచ్చు, హయ్యెస్ట్ అనమాట. వాళ్ళు చనిపోయి స్వర్గానికి వెళ్తారు, కానీ అక్కడ వాళ్ళకి స్వర్గంలో ఆకలి దప్పులు ఉంటాయి. అప్పుడు సాక్షాత్తు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు రోజు వాళ్ళ దగ్గరికి వచ్చి, మీరు ఎంత గొప్పవారు, ఇంత గొప్పవారు అని పొగుడుతారు. వాళ్ళు 1 రోజు 2 రోజులు అయ్యాక ఇంద్రుడితో చెప్తారు, నాకు స్వర్గంలో ఆకలి దప్పులు ఉండవని విన్నాం, కానీ మాకు ఆకలి దప్పులు తీరట్లేదు, ఇక్కడ కూడా బాధిస్తున్నాయి అంటే ఇంద్రుడేమంటాడు, దానికి నేనేమీ చెయ్యలేను. మీరు బతికుండగా దాన ధర్మాలు చేయలేదు, కనీసం పిండ ప్రదానం అంటే తల్లి చనిపోయిన వాళ్ళకి చేసినప్పుడు కూడా బ్రాహ్మణులను పిలుస్తారు, 3 బ్రాహ్మణుల్ని. వాళ్ళకి భోజనం పెట్టినప్పుడు కూడా వీళ్ళు ఇంత అన్నం తినేసారు, సుష్టుగా తింటున్నారని బాధపడ్డారే గాని మనస్ఫూర్తిగా పెట్టలేదు. అందువల్ల ఎవరికి ఆ జలం కూడా అలా ఇవ్వలేదు. కనుకే మీకు ఇక్కడ అది నా చేతుల్లో లేదంటాడు సాక్షాత్తు ఇంద్రుడు. అంటే ఏంటి, మన కర్మ వెంటాడుతూనే ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళకి ఆకలి దప్పులు పోలేదు, అక్కడ కూడా వాళ్ళు బాధపడ్డారు. ఇదేం తెలుస్తోంది మనకి, ఇంద్రుడే గౌరవించాడు, ఎందుకంటే ఘనాపాటిలు కనుక. కానీ వాళ్ళకి అంత ఇంద్రుడు కూడా ఆహారం ఇవ్వలేదు. కర్మ. ఇంద్రుడికి ధనం ఉండదా, డబ్బులుండవా, భోజనం పెట్టలేడా అంటే పెట్టగలడు, కానీ వాళ్ళ కర్మ ప్రకారం వాళ్ళు చేసుకోలేదు కనుక వాళ్ళకి ప్రాప్తించలేదు. ఈ విషయాలండి మనకు తెలిస్తే మన జీవితాన్ని సరి చేసుకుంటాం కదా. అలా తర్వాత ఇక్కడ వరకు చదివాను. పైన చెప్పబడిన సాధనంలో చిత్తశుద్ధి అగును కాదు. కావున ఏ వ్యక్తిని విధముగా కీర్తి కొరకు గాని సిగ్గుపడి కాని దానము చేయరాదు. శుశ్రూష బ్రహ్మచారిణ శుశ్రూష 4 రకములు. ఆత్మ శుశ్రూష, అంగ శుశ్రూష అంటే శుశ్రూష అంటే సేవ, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష. ఆత్మ శుశ్రూష తనకు లభించిన వస్తువులతో అత్యంత ప్రియమైన దానిని గురువునకు సమర్పించవలను. ఇచ్చేటప్పుడు ఎప్పుడూనండి కుళ్ళిపోయినవి, పనికిరానివి ఇస్తే దాని ఎఫెక్టు అందులోనేమో భగవంతుడికి గురువుకి ఎప్పుడు కూడా అలాంటివి ఇవ్వకూడదు, దానికి చాలా చెడ్డకరం వస్తుంది. అందుకని ఉన్న దాంట్లో బెస్ట్ ఇస్తారు ఎవరైనా. అందుకని ఆ ఆత్మ శుశ్రూష అంటే తనకి బాగా అంటే ఆత్మ అంటే గురువులకు సమర్పించాలి అత్యంత ప్రియమైన దానిని. ఉదాహరణకు ఎవరైనా బొంబాయి నుండి పండ్ల బుట్ట పంపి ఉన్నచో మొదట గురువు గారికి సమర్పించవలను. అంటే ఇక్కడ ఈ సాంప్రదాయం మనకి ఎందుకు ఉందంటేనండి, ఇచ్చేటప్పుడు మా సిస్టర్ ఒకసారి అంటే ఒక
కేజీహెచ్ ప్రొఫెసర్ ఏమో నాకు మంచి స్నేహితురాలు విజయనగరం నుంచి లక్ష్మి అని. ఆమె పిలిస్తే మేము వెళ్ళాం. ఆడేం చేస్తున్నారు, ఇంతింత పెద్ద పెద్ద ఫలాలు. అక్కడ ఒక సత్సంగం అయింది. ఒక గురువుగారు మాట్లాడారు. ఆమె ఇస్తూ ఉంటే ఈమె అంటున్నారు, "ఎంత అదృష్టం, ఇంత మంచి ఫలాలు ఇస్తున్నారు." అంటే ఇచ్చేటప్పుడు ఎప్పుడు మంచి ఫలాలు ఇవ్వడం. అందువల్ల ఏంటంటే, అందుకే బెస్ట్ ఫలాలు ఎంచుకొని ఇస్తారు. ఎవరికిచ్చినా అందులో గురువులకి, వాళ్ళకి ఎప్పుడు కూడా కుళ్ళిపోయినవి ఇస్తే దాని కర్మ చాలా అనుభవించాలి. అందుకోసమే అలాగే మనం బెస్ట్‌దేదో తీసి అక్కడ పెట్టి, ఆ తర్వాతవే చూసారా బుట్ట పంపించగానే ఆయనేం చేశాడు, ఆ! వస్తువులలో అత్యంత ప్రియమైన దాన్ని గురువుకి సమర్పించాలి. ఉదాహరణకు ఎవరైనా బొంబాయి నుండి పండ్ల బుట్ట పంపి ఉన్నచో, మొదట గురువుగారికి సమర్పించవలెను. అంగ శుశ్రూష. గురువునకు స్నానము చేయించుట, ప్రక్క వేయుట. అంటే ఇప్పుడు మీకు ఆ గురువేం అనడు. కానీ మీ కర్మ మీకలా వెనక్కొస్తుంది. ఆ! తర్వాత అంగ శుశ్రూష అంటే ఇలాగ గురువుకేమో ఇప్పుడు చూడండి స్వామీజీకి 80 ఏళ్ళొచ్చేసరికల్లా ఆయన స్నానం చేయలేకపోయేవారు తనంతట తాను. అందుకని శిష్యులొచ్చి స్నానం చేయించేవారు. అలాగా అది, అది కూడా అది వాళ్ళకి ఇప్పుడు నేనేమో నేను అంటే, "నువ్వు కూడా చేస్తావా?" అన్నారనమాట. అంటే ఆయన అలా ఉండేవారనమాట. అంటే అంగ శుశ్రూష అంటే అదనమాట. అంటే పెద్దవాళ్ళని గురువునకు స్నానం చేయించుట, పక్క వేయుట అంటే కాళ్ళు పట్టుట, విసరుట మొదలగున అంగ శుశ్రూష. ఇవి తాను స్వయముగా చేయవలెను. స్థాన శుశ్రూష. గురువుల యొక్క గృహము, భూమి తనవిగా భావించి వారిని కాపాడుచుండవలెను. భూమి శుశ్రూష. తల్లి, తండ్రి, దైవము, సోదరులు, కుటుంబము అందరును గురు శబ్దముచే అభిహితులు అగుదురు.